ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం ద్వారా కంటోన్మెంట్ బోర్డుకు పరిహారంగా సమకూరిన 303 కోట్ల రూపాయలను సద్వినియోగం చేసుకునే దిశలో ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు. 303 కోట్ల రూపాయలతో చేపట్టనున్న నాలాలు, డ్రైనేజీల పునరుద్ధరణ పనులను ప్రజల సూచనల మేరకు ప్రణాళికాబద్ధంగా చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించి హెచ్ఎండబ్ల్యూఎస్ కంటోన్మెంట్ బోర్డు అధికారులతో కలిసి సీతారామపురం, మర్రిరామరెడ్డి కాలనీ, హర్షవర్ధన కాలనీ, స్నేహ కాలనీ, భారత్ ఎవెన్యూ, అన్నానగర్, రసూల్పుర, కట్టకింది బస్తీల్లో పర్యటించి ప్రజల నుంచి సూచనలు స్వీకరించినట్టు తెలిపారు. ప్రజల సమస్యలు తెలిపి అనుగుణంగా పనులు చేపట్టి భవిష్యత్ తరాల కోసం నవ కంటోన్మెంట్ నిర్మాణం దిశగా అడుగులు వేయాలని శ్రీ గణేష్ అధికారులకు సూచించారు. ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణంతో సమకూరిన నిధులు కేంద్రానికి వెళ్లకుండా కేవలం మన కంటోన్మెంట్ ప్రాంత అభివృద్ధికే ఉపయోగపడేలా చొరవ చూపిన సీఎం రేవంత్ రెడ్డికి శ్రీ గణేష్ కృతజ్ఞతలు తెలిపారు.